నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్లో ముత్తుకూరు గేట్ వద్ద 89 లక్షల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 19వ డివిజన్లో ఇప్పటికే అభివృద్ధి పనులకు గాను దాదాపు 6 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, యువనేత నారా లోకేష్కి, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకి మరియు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మే 15వ తేదీన 330 అభివృద్ధి పనులు 606 మంది కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు నిర్వహించబోతున్నామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతిప్రియ, తెలుగుదేశం పార్టీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, జనసేన మరియు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్లో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాని కింద బ్యూటిఫికేషన్ పనులు 89 లక్షల రూపాయలతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు, మిగతా డివిజన్ పెద్దలందరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు అందరి సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లో కూడా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికి కూడా తెలుసు, దాదాపు 40 కోట్ల రూపాయలతో ఏదైతే ఒక 1.5 మంత్ బ్యాక్ పనులన్నీ కూడా మొదలుపెట్టామో ఉన్నాయి. అవి కూడా మే 15వ తారీఖున ఒకే టైంకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లో ఆ పనులన్నీ కూడా ఆ రోజు ప్రారంభమవుతాయి. అదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో ఇప్పటికే కొన్ని అమలు చేశారు. వచ్చే నెలలో కూడా మిగతా కూడా చేస్తున్నారు. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. మీరందరూ కూడా చూస్తున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపన చేసిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిందో అమరావతి రాజధానిని, గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా సర్వనాశనం చేసినప్పటికీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్రరాష్ట్రంగా నిలపాలా, ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి రాజధాని ఉండాలనే సంకల్పంతో రేపు మే 2వ తారీఖు కూడా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా తిరిగి అమరావతి నా రాజధాని, మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని దేశంలో గర్వంగా చెప్పుకునే విధంగా తిరిగి పునఃప్రారంభం కూడా రేపు మే 2వ తారీఖు శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని విధాలా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డ గత ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డ చూసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులకి, అదేవిధంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇంత మంచి పనులు చేస్తున్న అటు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు సంక్షేమం, అభివృద్ధి నిరంతరం పర్యవేక్షిస్తున్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ ఏదైతే ముత్తుకూరు గేట్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ శంకుస్థాపన పనులకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, పెద్దలు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 89 లక్షల రూపాయలతో ఏదైతే ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ పనులు అన్నిటి కూడా 2 నెలల్లో పూర్తి చేసి నగర ప్రజలకు అందించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే 19వ డివిజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 10 నెలల్లో 6 కోట్ల రూపాయలతో 19వ డివిజన్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.